రాజకీయ పార్టీల తాజా టెండెన్సీపై అప్డేట్స్తో మీ ముందుకు వచ్చింది వాటి నాన్ స్టాప్ 24 న్యూస్. ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు ముందస్తు వ్యూహంతో ముందు చూపుతో వ్యవహారాలను చక్కబెడుతున్నాయి. రేపో మాపో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు అన్నట్టుగా హడావుడి చేసేస్తున్నాయి. అధినేతల ప్రకటనలు, మిడిల్ లెవెల్ నేతల బంద్లు, రాస్తారోకోలు తెలుగు రాష్ట్రాలను ముందస్తు మంటల్లోకి నెడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్కు కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ రాహుల్ను రంగంలోకి దించుతోంది. జూన్ తొలి వారంలో 2 రాష్ట్రాల్లో పర్యటిస్తారు రాహుల్ గాంధీ. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ముందస్తు ఎన్నికల సందడి మొదలైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో ఒక్కసారిగా 2 రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికల హడావిడి మొదలైంది. అన్ని పార్టీల నేతలు అప్పుడే ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అధికార పార్టీ నేతలు సంక్షేమ పథకాల గురించి వెల్లువేస్తుంటే ప్రతిపక్షాలు సర్కారు విఫలమైందని సమస్యల చిట్టా విప్పుతున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఒక్కో పార్టీ ఒక్కో విధంగా ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. కొన్ని పార్టీలు సర్వేలు నిర్వహిస్తుంటే మరికొన్ని పార్టీలు గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. దీంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎన్నికల సీజన్ హీట్ కనిపిస్తోంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ కూడా అప్పుడే ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఈసారి కూడా కమలంతో దోస్తీ కట్టాలని భావిస్తోంది. అయితే ఇటీవల చంద్రబాబు అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రధాని మోదీతో భేటీ కావడంతో టీడీపీలో కలవరం మొదలైంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైసీపీతో జతకడుతుందనే ఆందోళన మొదలైంది. దీంతో బీజేపీని మచ్చిక చేసుకునే పనిలో పడింది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ పర్యటనలో విందుకు ఆహ్వానించారు చంద్రబాబు. ఈ విందు ద్వారా మిత్రపక్షాల మధ్య ఉన్న విభేదాలు సమసిపోయాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అయితే కింది స్థాయి నేతల మధ్య మాత్రం మాటల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అమిత్ షా చంద్రబాబు భేటీలో వచ్చే ఎన్నికల్లో మరోసారి కలిసి పనిచేసే అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంట్లో అమిత్ షాకు విందు ఏర్పాటు చేయగా మరోవైపు వచ్చే ఎన్నికల్లో పొత్తుపై టీడీపీ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కమలంతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేస్తున్నారు. మిత్రపక్షాల మధ్య విభేదాలు లేవంటున్నారు. అవగాహన లేని వారు ఏం మాట్లాడినా పొత్తు కొనసాగుతుందంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్. అవగాహన లేని చాలామంది మాట్లాడుతున్నారు. అవన్నీ పట్టించుకోవాల్సిన పని అయితే లేదు. నేను 3 days బిఫోర్ మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు కూడా మా అందరికీ సందేశించారు. రేపు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్ర సహాయ సహకారాలు కూడా పుష్కలంగా అందిస్తుంది. ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తుంది. అలాగే పోలవరం కూడా జాతీయ ప్రాజెక్టుకి డిక్లేర్ చేసి ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తుంది. అలాగే ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తుంది. సమిష్టి కృషితో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా డెవలప్ చేస్తాం. ఇవన్నీ చిన్న మాటల విషయంలో మాట్లాడకూడదు పద్ధతి కాదు. ఇది ఉమ్మడి కుటుంబంలో ఏ చిన్న వస్తుంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి కాదు. రేపు రాబోయే రోజు తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీతో తెలుగుదేశం అలయన్స్ కొనసాగుతుంది. దాంట్లో ఏపీలో బీజేపీ కూడా క్రమంగా బలం పుంజుకుంటోంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావడమే లక్ష్యంగా నేతలు పనిచేస్తున్నారు. తాజాగా అమిత్ షా రాకతో ఏపీలో బీజేపీ కేడర్ పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో కీ రోల్ ప్లే చేయాలని భావిస్తోంది. ఒకవైపు టీడీపీతో పొత్తు కొనసాగిస్తున్న బీజేపీ, మరోవైపు పార్టీపై ప్రధానిపై విమర్శలు చేసే వారిపై విరుచుకుపడుతున్నారు. ఈ విషయంలో టీడీపీ నేతలను సైతం వదిలిపెట్టలేదు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్ మోదీ భేటీని వ్యతిరేకించిన టీడీపీ నేతలకు మాటలతోనే సమాధానం చెప్పారు బీజేపీ నేతలు. మోదీని జగన్ కలిస్తే తప్పేంటని పురంధేశ్వరితో పాటు మిగతా బీజేపీ నేతలు టీడీపీపై ఎదురుదాడికి దిగారు. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ టీడీపీ పొత్తు కొనసాగుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇటు ఏపీలోనూ వచ్చే ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తోంది. దానికి అమిత్ షా టూర్ మరింత ఊతమిచ్చినట్టయింది. ఇదే ఊపులో ఏపీలో పార్టీని విస్తరించే పనిలో పడ్డారు బీజేపీ నేతలు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి చెక్ పెట్టే అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది బీజేపీ.
కొందరు సీనియర్ నేతల కామెంట్లు కూడా దీనికి బలం చేకూరుస్తున్నాయి. ఏపీలో టీడీపీ గ్రాఫ్ తగ్గుతోందంటున్నారు బీజేపీ నేత కావూరి సాంబశివరావు. అదే సమయంలో వైసీపీ గ్రాఫ్ పెరగడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో మూడో పార్టీ వస్తే ఆదరించడానికి ప్రజలు నేతలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ యొక్క పాపులారిటీ తగ్గుతోంది అని మనకు కళ్ళకు కొట్టుకొని కనపడుతుంది. తెలుగుదేశం పార్టీ తగ్గుతోందని కనపడుతుంది కానీ జగన్ అంగుళం పెరిగినట్టు నాకు ఎక్కడ కనపడలేదు. అన్నదమ్ముల ఇద్దరులో అన్న బలంగా ఉండి తమ్ముడు బలహీనంగా ఉంటే తమ్ముడిని కూడా బలపరిచే బాధ్యత అన్నది. ఆ కుటుంబంలో ఇద్దరు కూడా బలంగా ఉంటే ఆ కుటుంబం సమర్థవంతంగా ఎవరినైనా దేన్నైనా సబ్జెక్టులను ఎదుర్కోగలదు. కానీ అన్న ఎప్పుడు కూడా తమ్ముడు అట్టగబడి ఉండాలని ఆలోచించడం తప్పు. మా బీజేపీ వచ్చింది, వైబిలిటీ అంగుళం పెరగట్లేదు. వైఎస్ఆర్సీపీ అప్పటి నుంచి కూడాను. తర్వాత గ్రాడ్యువల్గా టీడీపీ తగ్గుతూ వచ్చింది. మూడో పార్టీ ఏదైనా ఉంటే, నమ్మకమైన పార్టీ, నమ్మకమైన నాయకుడు ఉంటే దాని పట్ల మొగ్గు చూపడానికి ఆంధ్ర రాష్ట్రంలో నాయకులు, సాధారణ ప్రజలు కూడా అనుకూలంగా ఉన్నారు. ఏపీలో వైసీపీ కూడా ముందస్తు రాగం ఆలపిస్తోంది. ఇటీవల చంద్రబాబు అమెరికా టూర్లో ఉండగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రధాని మోదీతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, వైసీపీ కలిసి పనిచేస్తాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై ఇటు వైసీపీ, టీడీపీ, అటు బీజేపీ, టీడీపీ నేతల మధ్య కూడా వాడి వేడి మాటల దాడులు కొనసాగాయి. ఏపీలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆరోపిస్తూ ఇప్పటికే అనేక ప్రజా సమస్యలపై పోరు కొనసాగిస్తోంది వైసీపీ. ప్రత్యేక హోదా రాకపోవడానికి టీడీపీయే ప్రధాన కారణమని ప్రధానంగా ఆరోపిస్తోంది. మరోవైపు రైతు సమస్యలను, రాజధాని ప్రాంతంలో భూసేకరణ, ఉద్దానం కిడ్నీ సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధరలు, రుణమాఫీ తదితర సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటోంది వైసీపీ. అటు వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేస్తామని టీడీపీకి సంకేతాలిస్తూ వారి శిబిరంలో గుబులు రేపుతోంది ఫ్యాన్ గాలి. ఎన్నికల హామీలను టీడీపీ అమలు చేయడం లేదంటూ ప్రజల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తూ అప్పుడే ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడింది వైసీపీ. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా టీడీపీపై విరుచుకుపడేందుకు అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించని కాంగ్రెస్ కూడా ఏపీలో ఈసారి అధికారం చేపట్టాలని వ్యూహాన్ని రచిస్తోంది. ముందస్తు ఎన్నికల కోసం ముందుగానే వ్యూహాలకు పదును పెడుతోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళుతోంది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు ఎంపీ కేవీపీ తీవ్రంగా ప్రయత్నించగా ఇటు నేతలు, కార్యకర్తలు కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. హోదా వల్లే ఉద్యోగాలు, పరిశ్రమలు వస్తాయి అనే నినాదాన్ని వినిపిస్తున్నారు. టీడీపీ వల్లే హోదా రాలేదని ఆరోపిస్తూ వచ్చే ఎన్నికల్లో హోదా అంశాన్ని ప్రధాన ఎజెండాగా చేసుకుని ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2013 భూసేకరణ చట్టం రైతులకు నష్టం కలిగించేలా ఉందని రాష్ట్రపతిని కలిశారు కాంగ్రెస్ నేతలు. టీడీపీ సర్కార్ దీని ద్వారా రైతులకు అన్యాయం చేయాలని చూస్తోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు జూన్ 2న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ తెలంగాణలో పర్యటిస్తూ ఉండగా ఆ తర్వాత 2 రోజులకు ఏపీకి ఆహ్వానించారు. దీంతో జూన్ 4న పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరంలో రాహుల్ పర్యటించనున్నారు. రాహుల్ పాల్గొనే బహిరంగ సభకు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని కూడా ఆహ్వానించారు కాంగ్రెస్ నేతలు. ఢిల్లీలో ఏచూరిని కలిసి ఆహ్వానించారు. దీంతో ఏపీలో అటు లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేస్తామనే సంకేతాలిస్తూ వచ్చే ఎన్నికలకు ముందస్తుగానే సిద్ధమవుతోంది కాంగ్రెస్. ఏపీలో వామపక్షాలు కూడా పుంజుకుంటున్నాయి. ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్నాయి. తాజాగా రాయలసీమ బంద్ నిర్వహించిన లెఫ్ట్ పార్టీలు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో సర్కారు విఫలమైందని ఆరోపించాయి. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీతో పాటు పలు డిమాండ్లపై సీమలో బంద్ చేపట్టాయి. సిపిఐ, సిపిఎం ఈ బంద్ హింసాత్మకంగా మారినా ప్రజల్లో తమ ఉనికిని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు ఏదో ఒక సమస్య మీద పోరాడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి సిపిఐ, సిపిఎం. ఇప్పటికే ప్రత్యేక హోదా కోసం ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తామని లెఫ్ట్ పార్టీ నేతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీతో పాటు హోదా కోసం పోరాడే ఏ పార్టీతోనైనా కలిసి పనిచేస్తామని చెబుతూ వచ్చే ఎన్నికల్లో ఓట్ బ్యాంకును పెంచుకునే పనిలో పడ్డాయి లెఫ్ట్ పార్టీలు. తెలంగాణలో అమిత్ షా రాకతో ముందస్తు ఎన్నికల వేడి మొదలైంది. టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదంటూ నల్గొండ జిల్లాలోని దళితుల ఇళ్లలో భోజనం చేశారు అమిత్ షా. అంతేకాదు తెలంగాణకు 1,00,000 కోట్లు ఇచ్చామని చెప్పడంతో కేసీఆర్ స్పందించాల్సి వచ్చింది.
అమిత్ షా రాకతో తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశం ఉందని ఇటు బీజేపీ నేతలు చెబుతుంటే అసలు బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదంటున్నారు కేసీఆర్. కేంద్రం తెలంగాణకు 1,00,000 కోట్లు ఇస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. దీంతో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధంతో తెలంగాణలో ముందస్తు ఎన్నికల హీట్ మొదలైంది. ఇటు జూన్ 2 నుంచి జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించి సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు కేసీఆర్. ప్రతిపక్షాలకు వచ్చే ఎన్నికల్లో ఛాన్స్ ఇవ్వొద్దని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. Amit Shah, Reni Shah, if Telangana progress is hampered with their comments, KCR will never keep shut. నేను చెప్పేది కనుక తప్పైతే, ఒకవేళ అమిత్ షా గారు రుజువు చేసే పరిస్థితి అయితే, దీనిలో ఒక్క ఫిగర్ కానీ ఒక రూపాయి కానీ తేడా ఉంటే, ఐఎమ్ రెడీ టు రిజైన్ టు మై చీఫ్ మినిస్టర్ పోస్ట్. ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. ఆయన వచ్చి చిలిపి పనులు చేస్తే నీ సొక్కా గుంజుతా నీ లాగ్ గుంజుతా అంటే నీ కుత్క పట్టుకుంటా బిడ్డ అని అంటున్నా. కేసీఆర్ భయపడతాడా నాకు అర్థం కాదు. గమ్మతును ఈ పవరు గవర్నమెంట్ నాకు లెక్కనా कि हमारे विरोधियों का बीपी थोड़ा बढ़ने लगा है, उनको चिंता होती है, मगर मैं स्पष्ट करना चाहता हूं कि दीनदयाल उपाध्याय विस्तारक योजना किसी को डराने के लिए नहीं है, किसी को हराने के लिए नहीं है. ये भारतीय जनता पार्टी को हर बूथ में मजबूत पार्टी बनाने के लिए दीनदयाल उपाध्याय विस्तारक. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టి వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఇటు ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్, మల్లన్న సాగర్, నిర్వాసితుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు జూన్ 2న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ని రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. సంగారెడ్డిలో జరిగే సభ ద్వారా టీఆర్ఎస్ సర్కార్పై విమర్శలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్. అటు హైదరాబాద్లో ఇటీవల జరిగిన మినీ మహానాడు ద్వారా తమ బలాన్ని పెంచుకునేందుకు సిద్ధమైంది టీడీపీ. ప్రజల్లో టీడీపీకి ఆదరణ తగ్గలేదని చెప్పేందుకు ప్రయత్నించింది. ఈ సభకు హాజరైన టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు కూడా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. టీడీపీ ద్వారానే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమంటూ ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. మరోవైపు అమిత్ షాపై కేసీఆర్ చేసిన కామెంట్పై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి స్పందించారు. బీజేపీతో లాలూచీలో భాగంగానే కేసీఆర్ ఆ కామెంట్లు చేశారని వ్యాఖ్యానించారు. మోదీతో కేసీఆర్ మిలాఖత్ అయ్యారని జైపాల్ అంటున్నారు. మొత్తం మీద అమిత్ షా టూర్ తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేడిని రాజేసింది. ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా మోడీని కలిసినా చాలా సంతృప్తికరంగా చర్చలు జరిగినవి. ఆయన మా రాష్ట్రానికి ఎంతో సహాయం చేస్తున్నాడు, ఇవన్నీ మాటలు చెప్పిన కేసీఆర్ గారు షా పర్యటన పైన విడుచుకుపోవడం అది లాలూచి కుస్తీలో భాగం. నిజంగా అయ్యా నువ్వు బీజేపీ వ్యతిరేకంగా ఉన్నట్లయితే నీకు వెంటనే ఒక అగ్ని పరీక్ష ఉంది. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మా ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థికి కేసీఆర్ మద్దతు చెయ్యడు. ఎందుచేతంటే రహస్యంగా మోడీతో మిలాఖతయ్యడు. తెలంగాణలో ఒకవైపు బీజేపీ టీఆర్ఎస్ల మధ్య మాటల దాడి కొనసాగుతూ ఉండగా ఇప్పుడు బీజేపీని టార్గెట్ చేసింది ఎంఐఎం. దమ్ముంటే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనపై హైదరాబాద్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్. తెలంగాణలో అధికారంలోకి వస్తామని అమిత్ షా పగటి కలలు కంటున్నారని విమర్శించారు. హైదరాబాద్తో పాటు ఈసారి సికింద్రాబాద్లో కూడా బీజేపీని చిత్తుగా ఓడించి చూపిస్తామంటున్నారు అసద్. तेलंगाना में बीजेपी के सदर आए हुए हैं, बड़ी मोहब्बत पैदा हो गई उनको तेलंगाना से. अच्छा हुआ आए सो. मैं बार बार बोलता था चीफ मिनिस्टर को, देखो ये आ रहे हैं, देखो ये ऐसा करेंगे. आज हैदराबाद को आए, वेलकम. मैं तो कहूंगा शाह साहब आप खुद किस्मत आजमा लो, तुम और मैं मुकाबला कर लेंगे हैदराबाद से, देख लेंगे क्या होता. क्यों तुम किसी और को तैयार कर रहे, आप आ जाओ, मैं तैयार हूं. हैदराबाद की सीट जीतेंगे, ये क्या कोई केक है आके खा लेंगे. बरसों हमने मेहनत की यहां पर, अब आए हैं, आखिर ख्वाब देख रहे हैं कि नहीं तेलंगाना में हम बीजेपी को उठाएंगे. मैं मोदी साहब को बोल रहा हूं.
ఏపీలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతలతో పాటు పోలీసింగ్లో ఆధునిక సాంకేతిక తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే వదంతులు ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయని వీటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోరారు. దీనిపై ఇంటెలిజెన్స్ ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావు ప్రజెంటేషన్ ఇచ్చారు. వీటిని అరికట్టేందుకు పోలీసు వ్యవస్థ మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై సమగ్ర నివేదిక రూపొందించాలని చంద్రబాబు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియాను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై కూడా ఉక్కుపాదాన్ని మోపాలన్నారు. స్మగ్లర్లు రాజకీయ నేతలుగా మారే ప్రమాదం ఉందన్నారు సీఎం. టెక్నాలజీని అడ్డం పెట్టుకుని క్రిమినల్స్ చెలరేగే అవకాశం ఉంది కాబట్టి టెక్నాలజీ పోలీసులు అప్డేట్గా ఉండాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే భూముల విలువ పెరుగుతున్నందున పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు మండల స్థాయిలో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కలెక్టర్లు ఎస్పీలు టీం వర్క్ తో పనిచేయాలన్నారు చంద్రబాబు. నిర్లక్ష్యాన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు. సిలికాన్ వ్యాలీలో దిగ్గజ కంపెనీలతో ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు సమావేశమయ్యారు. తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను వారికి వివరించారు. హైదరాబాద్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను వివరించారు. మొదట ఇంటెల్ కంపెనీ గ్రూప్ ప్రెసిడెంట్, కంపెనీ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ రాబర్ట్ హెలో ఇంటెల్ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రగతిని, వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు ప్రతినిధి బృందం రావాలని మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్లోని మౌలిక వసతుల గురించి మంత్రి వివరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీలో ఒకటైన ఫ్లెక్స్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ కంపెనీ అధ్యక్షుడు డగ్ బ్రిట్తో సమావేశమయ్యారు. తెలంగాణ ఎలక్ట్రానిక్ పాలసీ, పారిశ్రామిక విధానాల గురించి మంత్రి వివరించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. తయారీ పరిశ్రమలకు ఆహ్వానం పలుకుతున్నట్టుగా తెలిపారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు పరిశ్రమలకు మంచి ఊతం ఇచ్చేలా ఉన్నాయన్నారు. విపక్ష నేత జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి. ఫ్యాక్షన్ హత్యల గురించి జగన్ మాట్లాడడం వింతగా ఉందన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల్లోనే 23 ఫ్యాక్షన్ హత్యలు జరిగాయన్నారు శ్రీనివాసరెడ్డి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు హత్య రాజకీయాలను ఏమాత్రం సహించరని చెప్పారు. తెలుగుదేశం పార్టీలు ఎంత ముఖ్యమైన వాళ్ళైనా కూడా హత్య రాజకీయాలతో కానీ హత్యలతో కానీ ప్రమేయం ఉన్నా, ప్రోద్బలం ఉన్నా ఎవరిని కూడా ఉపేక్షించని నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి హత్య రాజకీయాలను, ఫ్రాక్షన్ రాజకీయాలను ప్రోత్సహించే మనిషి కాదైనా. మరి అటువంటి మనిషి మీద ఈరోజు ఏం మాట్లాడాలా, ఏమీ మాట్లాడేదానికి లేక ఎక్కడో ఫ్యాక్షన్ హత్యలు ఆ గ్రామంలో వ్యక్తిగతంగా జరిగితే ఆ హత్యలను పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేయించారని మాట్లాడుతున్నాడు జగన్మోహన్. 24 గంటలు కిరాయి హంతకులు నీ పక్కన వెంట పెట్టుకొని తిరిగే జగన్మోహన్ రెడ్డి గారు హత్య రాజకీయాల గురించి మాట్లాడమా? నెల్లూరు జిల్లా కొవ్వూరులో లాకప్ డెత్ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. కాకిల చిత్రహింసలకే వ్యక్తి చనిపోయాడంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొవ్వూరుకు చెందిన రమణయ్య అనే వ్యక్తి ఓ కేసులో కొవ్వూరు పోలీస్ స్టేషన్కి వెళ్లాడు. 1 గంటలోనే రమణయ్య పోలీస్ స్టేషన్లో చనిపోయాడు. అయితే అర్ధరాత్రి విచారణ పేరుతో రమణయ్యకు ప్రత్యేక ట్రీట్మెంట్ ఇచ్చారని, ఆ తర్వాతే బాధితుడు చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 3rd డిగ్రీ కారణంగానే రమణయ్య చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. అయితే సీఎం ఫడ్నవీస్ తో పాటు సిబ్బంది కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. లాతూర్లో జరిగిన ఈ ఘటన అందరినీ షాకు గురి చేసింది. ప్రమాదం జరిగిన ప్రాంతానికి అత్యంత సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంది. హెలికాప్టర్ ఆ ట్రాన్స్ఫార్మర్ను తాకి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది. కరెంటు తీగలను తాకిన తర్వాత హెలికాప్టర్ కుప్పకూలింది. హెలికాప్టర్లో సాంకేతిక లోపం రావడంతో పైలట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే అది సాధ్యం కాలేదు. దీంతో హెలికాప్టర్ రోడ్డుకు సమీపంలో క్రాష్ ల్యాండ్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్లో సీఎం ఫడ్నవీస్ తో పాటు 4 సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. 11 కోట్ల మంది మహారాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తాను ప్రమాదం నుంచి బయటపడినట్లుగా ఫడ్నవీస్ తెలిపారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తృణమూల్ కాంగ్రెస్ నేతలు ఫత్వా జారీ చేయడాన్ని బీజేపీ తీవ్రంగా తీసుకుంది. ఫత్వా జారీ చేసిన వారందరినీ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కోల్కతాలో నిరసనకు దిగారు.
దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకున్నాయి. కోల్కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ దగ్గర జరిగిన ఘర్షణల్లో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు పార్టీ కార్యకర్తలను తరిమికొట్టారు. ఈ సందర్భంగా గందరగోళ పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అనంతరం బీజేపీకి చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళ రాజధాని త్రివేంద్రంలో విపక్షాలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. చలో సెక్రటేరియట్కు ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. విపక్ష నేతలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఆందోళనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్ సర్కారు ఏడాది పాలన పూర్తయింది. సీఎం విజయన్ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఏడాదిలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ ఈ నిరసన చేపట్టారు. విపక్షాల పోటాపోటీ ఆందోళనలతో త్రివేంద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారీ ఎత్తున బలగాలను మోహరించారు. అయితే ఆందోళనకారులను అదుపు చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. దేశంలోని అతి పొడవైన రివర్ బ్రిడ్జ్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. ప్రధాని మోదీ ఇవాళ అసోంలో ఈ పొడవైన వంతెనను ప్రారంభించబోతున్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన డోలా సాదియా బ్రిడ్జ్ ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని. కేంద్రంలో మోదీ పాలన 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. మన్మోహన్ హయాంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 10 ఏళ్ల క్రితమే నిర్మాణ పనులు ప్రారంభమైన కాంగ్రెస్ కాలంలో మందకొడిగా జరిగాయి. మోదీ అధికారంలోకి వచ్చాక ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిర్మాణ పనులను వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మొత్తం 950 కోట్లు ఖర్చయ్యాయి. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వార్లీ వంతెన పొడవైన బ్రిడ్జ్గా ఉంది. దానికంటే 30% పొడవైనది అసోంలోని డోలా సాదియా బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ ని ఒక తెలుగువారి కంపెనీ నిర్మించడం విశేషం. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈ అతి పొడవైన వారధిని నిర్మించింది. రజనీకాంత్ కు తమిళనాట హిందూ సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. కబాలీకి ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా హిందూ సత్యసేన ఆందోళన వ్యక్తం చేసింది. రజనీకాంత్ కు భద్రత పెంచాలని ఆ సంఘం నేతలు చెన్నై పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చారు. రజనీ ఇంటి వద్ద ఇప్పటికే పోలీస్ భద్రతను పెంచారు. ప్రత్యేక బలగాలు కూడా అక్కడ ఉన్నాయి. అయితే తనకు అభిమానులే కొండంత అండా అని అంటున్నారు రజనీకాంత్. మరోవైపు అభిమానులకు రజనీకాంత్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ఎవరు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టినా క్రమశిక్షణను కోల్పోకూడదని, నియంత్రణలో ఉండాలని అందులో సూచించారు. అలాగే అభిమాన సంఘాల పేరు ప్రతిష్టలకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇక మీదట అభిమాన సంఘాల నియంత్రణ బాధ్యతను సుధాకరన్కు అప్పగించారు. క్రమశిక్షణను ఉల్లంఘిస్తే వేటు తప్పదని తీవ్రంగా హెచ్చరించారు రజనీకాంత్. మామకి ఫుల్ సపోర్ట్ ప్రకటించాడు హీరో ధనుష్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశాన్ని ఆయన పూర్తిగా స్వాగతించారు. కబాలీపై కొందరు తమిళ నేతలు చేస్తున్న విమర్శలకు అర్థం లేదన్నారు ధనుష్. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కుటుంబం పూర్తిగా సమర్థిస్తుందని స్పష్టం చేశారు. రజనీకాంత్ రాజకీయాలలోకి వస్తే పేదలకు మేలు జరుగుతుందన్నారు ధనుష్. 44 ఏళ్ల నుంచి తమిళనాడులో ఉంటున్న కబాలీని స్థానికుడు కాదని విమర్శించడం దారుణమంటున్నారు. కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ప్రజాస్వామ్యంలో తన అభిప్రాయాన్ని వెల్లడించే అధికారం ప్రతి ఒక్కరికి ఉందంటున్నారు. బీహార్లో ఘోర ప్రమాదం జరిగింది. నలంద జిల్లా హర్నోట్ దగ్గర ఓ బస్సు మంటల్లో కాలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది సజీవ దహనమయ్యారు. 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు బీహార్ ప్రభుత్వం 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. షార్ట్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులను కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు మృతుల బంధువులు. అటు ఈ ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించింది బీహార్ సర్కార్.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకువెళ్తోంది. తాజా ఆదాయ అభివృద్ధిలో దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. అన్ని పన్నుల్లో కలిసి 17.81% వృద్ధి రేటు సాధించింది. 2016-2017 ఆర్థిక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల నుంచి పన్నుల ద్వారా వచ్చే ఆదాయ గణాంకాలను కాగ్ వెల్లడించింది. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. తాను చెప్పిందే నిజమైందని తెలిపారు. కొన్ని ప్రతికూల సమయాల్లో కూడా పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో పురోగతి సాధించడం గొప్ప విషయమన్నారు కేసీఆర్. ప్రగతి భవన్లో జరిగిన సమీక్షా సమావేశంలో కాగ్ నివేదికను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై గవర్నర్ నరసింహన్ను కలిసిన కేసీఆర్ రాష్ట్రంలో ప్రగతి పదంలో దూసుకువెళ్తోందని, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెరిగిందని కాగ్ నివేదికను వివరించారు. బీసీసీఐ అనిల్ కుంబ్లేకి ఝలకిచ్చింది. ఇప్పుడు కొత్త కోచ్ వేట్లో పడింది. ఛాంపియన్స్ ట్రోఫీతో కుంబ్లే పదవీ కాలం ముగియడంతో అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. మరో ఏడాది తన పదవిని పొడిగిస్తాడని కుంబ్లే భావించగా బీసీసీఐ అనూహ్య నిర్ణయం తీసుకుంది. టీమిండియా కోచ్గా పదవి చేపట్టినప్పటి నుంచి విజయవంతంగా జట్టును ముందుకు నడిపిస్తున్నాడు కుంబ్లే. దీంతో మరోసారి కోచ్గా కుంబ్లేకి అవకాశం ఇస్తారని అంతా భావించారు. అయితే బీసీసీఐ మాత్రం కొత్త కోచ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. జూన్ 20తో కుంబ్లే పదవి ముగుస్తుంది. ఆ తర్వాత నుంచి కొత్త కోచ్ బాధ్యతలను చేపట్టే అవకాశం ఉంది. ఉండండి టీవీ 9.